నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. కన్నార మందాలు కన్నార చూడయో కన్నార మందాలు చూసిన కనువిందయో. రండి మనం వీడియోలు చేద్దాం. మీకు ఏం జరిగింది చెప్తా, ఎన్ని పైసలు ఎటువైనాయి కూడా చెప్తా. ఇక అసలు నిర్ణయం మీరే తీసుకో. రండి ఇక మన కన్నార మందాలు కన్నార చూద్దాం. మన కరీంనగర్ 500 కోట్లతోటి స్మార్ట్ సిటీ అంటది అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. ఆ అభివృద్ధి పనులు ఏందో కానీ రోడ్లు అన్నీ అతుకులపోతలు అయినాయి. ఏడా చూడు పొక్కలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సర్కార్ దవాఖాన పోయే దారి ఉంది కదా, ఆ దారి మొత్తం ఎండైపోయిందంటే ఎప్పుడో 1-2 నెలల తర్వాత మసీద్ అయ్యేటోళ్ళు కూడా ప్రయాణం చేస్తే అప్పుడే పుష్కర మసీద్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇగో కావాలంటే మీరు చూడు రోడ్ ఎట్లున్నది. ఇగో ఎవరో పుణ్యాత్ముడు ఆ పొక్కలు చూడలేక ఇల్లు కూలగొట్టింది, తీసుకొచ్చి చెత్త అంతా రోడ్డు మీద పోసిపోయారు. అయినా కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు ఆ పని ఏమైందనేది చూడలేరా. ఎక్కడన్నా పొక్క పడ్డదంటే దాన్ని చూడలేదా, రోడ్లను రిపేర్ చేసి చూడలేదా. ఇగో చూడుర్రి, ఈడికెళ్ళి పడితే ఆడదాకా చూడుర్రి. ఈ పక్కలే గిట్లా పోయినాయంటే ప్రధాన రోడ్ ఎట్లుండాలి. ఇగో ఇది మన పరిస్థితి. ఎవరో పాపం ఆ పొక్కలు చూడలేక మొదల మొత్తం ఏం చేసారు, దారెంబడి పోయే దాత ఇంత సిమెంట్ ముక్క వచ్చిపోయిండు. ఇగో ఇది ఉన్నది, మున్సిపాలిటీలు ఇచ్చిన పైసలు అన్నీ మురిగిపోతున్నాయి కానీ రోడ్డు పాలు పడుతున్నాయి. 500 కోట్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిధులు ఎటువైనాయో ఏమో. కేంద్ర ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్ల పాలు, కష్టాలేమో ప్రజల పాలు అయినాయి. ఇగో వీడికి అత్తే చూడుర్రి, గురివానంతో ఉన్నాడు, అట్లే పోయే పరిస్థితి ఉన్నది. సర్కారు దవాఖాన ముందట ఉన్న రోడ్డు పరిస్థితికి మీరు జర చూడుర్రులా. ఇగో రాత్రి చూద్దాం, రాత్రి ముందట ఇగో రాత్రి తీసుకున్నాడమ్మా రోడ్డు. భగీరథ నీళ్లు ప్రధాన పైపు మంచి స్వచ్ఛమైనవి, మంచిగా అంటే ఈ నీళ్లు తాగినోడు ఎప్పుడు కూడా తవ్వకలవాడు అంటారా. ఈ నీళ్లు కాబట్టి నీళ్ళలో మొన్న అయితే లేదు, నెలలు గడిచిపోతుంది. సంవత్సరాల ఆ పొక్కలు వాడి ఈ లైన్ ఏదైతే ప్రధానంగా ఉన్నదో ఈ లైన్ మొత్తం పొక్కలు వాడే ఉన్నది. కావాలంటే రాత్రి ముందట కూడా చూద్దాం. ఈ పొక్కల్ని కూడుకోలేదు, ఆ పరిశ్రమ పైపు మార్చుండేది. ఇక ముందట పోతే 2-3 జాగాల రిపేర్లు చేసిర్రు, మట్టి పోసిర్రు. సిమెంట్ రోడ్డు బలంగా ఉంటుంది, సంవత్సరాల తరబడి పని చేస్తుందని చెప్పిన మాటలు నీటి పూటలు అయినాయి. ఇక మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పెద్దపల్లి పోయే దారి, సర్కార్ దవాఖానా నుంచి అంటే అదే మంచిర్యాల చౌరస్తా నుంచి మార్కెట్కి పోతాం కదా, ఏఎంసీ మార్కెట్కి పోయే దారిలా ఇగో గీడ మిషన్ భగీరథ నీళ్లు మందికి ఎక్కువ రోడ్లు తాగుతాయి. విన్నారా, ఇది పరిస్థితి. మిషన్ భగీరథ అంటే గిట్లున్నది. కన్నార పరిస్థితి రోడ్డు చూస్తే 100 మీటర్లు అడిగేద్దామంటే 3 మీటర్లు అన్నట్టున్నది. ఏడా చూసినా కానీ మంచిగా కనబడుతుంది రోడ్డు, కానీ ఏ పొక్కల వాడి ఏ విరుగుతుందో తెలియని పరిస్థితి. కరీంనగర్ ఏడా పోయినా కానీ ప్రధాన అన్ని పొక్కలు వాడు ఉన్నాయి. అవి రిపేర్ చేద్దామంటే ఒక్కోడు కూడా అచ్చేటోడు లేడు, చూసేటోడు లేడు. పేరుకు మాత్రం 3000 మంది పనులు ఉంటారు. ఒక్కోడు కూడా అధికారి సరిగా పని చేయడు, స్పందించాడు. ఇగో నీళ్ళన్నీ ఇట్లా వృధా పోతున్నాయి. పైపులు వలిగినా పట్టించుకునేటోడు లేడు, నీళ్ళు వృధామైన అడిగేటోడు లేడు. అసలు పాలన అనేది కాలిపోయింది.
రెండు ఆఫీసుల మధ్యన దారి ఉన్నది. ఈ దారి ఎడికి పోతుంది అంటే బస్ స్టాండ్కి పోతుంది. బస్ స్టాండ్కి ఇక చూడూరి ఈ రోడ్ అంతా వెళ్తున్నానంటే ఇక 3 అడుగులకు మొక్క పురుషంగా రండ్రి పురుషవాడు ఉన్నారా. కాలు ఎరిగినా చెయ్యి ఎరిగినా సర్కారు దాకా వైద్యం చేయడానికి ఇగో ఇంత మంచి రోడ్డు ఉందావా. బస్ స్టాండ్ దాకా ఇగో కిందనే 3 అడుగులకు పొక్కున్నాయి. ఈ పొక్కలు కూడా కొట్టి ఇయ్యాలనే నిన్ననే కొట్టినాయి కాదు. ఇవి దాదాపు ఏడాది అవుతున్నాయి పొక్కలు కొట్టి. ఇంతవరకు కూడా మున్సిపాలిటీలకి పొక్కలు ముయ్యాలన్నా పోయలేదు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేదు. ఇదవా ప్రస్తుతం ఉన్న కరీంనగర్ ఉన్న రోడ్ల పరిస్థితి. మనం బస్సం ఏడున్నామంటే కన్నారం కార్పొరేషన్లు ఉన్నామావా. ఇప్పటిదాకా మనం ఉన్న రోడ్లు అన్నీ చూసి వచ్చినాం. స్మార్ట్ సిటీ రోడ్లు ఎంత అందంగా ఉన్నాయంటే ఏడ చూసినా పొక్కలే. 500 కోట్లతోటి నిర్మించిన అందమైన రోడ్లు. ఎవడన్నా పుష్కన చీకట్లో పోయిందంటే సట్కన పడుడు ఖాయం, నడిబొక్కిరుగుడు ఖాయం అవ్వా. ఇది మన అధికారులు పంటలు ఎవరు చింటేమన్నారు అన్నట్టున్నది ముచ్చట. చల్లగా ఆఫీసులో ఏసీ పెట్టుకొని ఉంటారు. రోడ్ల మీద ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి ఎట్టున్నదంటే ఏడ చూసినా కానీ 500 కోట్లు ఏమవుతున్నాయో రప్ప రప్ప కనబడుతున్నాయి. ఆ రప్పలు రాళ్ళు తప్పితే ఏమి లేవు. గిదల్లా ముచ్చట. అంటే బరగాసేటోడుకున్న బుద్ధి బడిపోయినోడికి లేదన్నట్టున్నది. ఇట్లా ఉన్నట్టు చేస్తారు. ప్రజలనేమో కట్టల పాలు చేస్తారు. అదేందో మనం వచ్చే వారం రోజు ముచ్చట పెట్టుకుందాం. సరే, నచ్చితే లైక్ కొట్టుర్రి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయర్రి. మన వాళ్ళందరికీ మన వీడియోని ఫార్వర్డ్ కూడా చేయర్రి సార్. మీ బలం మీరు ఇచ్చే సపోర్ట్ తోటే మేము ముందుకు పోతాం. ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తాం. కబడ్డీ 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 సిద్ధాకు చిరాకు 12 గొప్పల పైరాకు సిద్ధాకు చిరాకు 12 గొప్పల పైరాకు. నేను మీ జాదవ్ జగడాల జాదవ్తో వచ్చే వారం మళ్ళా మనం